ఫ్రిడ్జ్ క్లీనప్. మా ఫ్రిడ్జ్ అయితే గిన ఈరోజు క్లీనప్ చేస్తున్నాను. అయ్యో తగిలాడికి వెళ్ళేలాగా అంత ఎట్లా వాడేది అవన్నీ మా అక్క చెప్తారు. అన్నీ బ్యూటీషియన్గా మా అక్క వెళ్తూ ఉండేది. ఇప్పుడైతే గిన్న ఫ్రిడ్జ్ లోపల అంతా క్లీనప్. ఇవెవరు ఒక పెట్టినది లెమన్స్ అయితే ఇట్లా వాటర్లో పెట్టేసి బాక్స్లో పెట్టేసి దీంట్లో వేస్తుంది లెమన్. ఎన్ని రోజులైనా కానీ చెడిపోవు లెమన్స్. ఇవైతే కనీసం ఒక నెల అయింది పెట్టేసి. చూడండి ఎలా ఉన్నాయి. ఇదైతే చూడండి మా లక్కీకి అయితే మజ్జిగ అన్నము మిక్సీకి వేసేసి వాడికి పెట్టేది, లేదంటే అట్లే పెడితే తినడు. అందుకే మిక్సీకి వేసేసి పెడతాం వాటిని. హాయ్ అందరికి. ఈరోజు వీడియో ఏమిటంటే గిన ఫ్రిడ్జ్ క్లీనప్. మా ఫ్రిడ్జ్ అయితే గిన ఈరోజు క్లీనప్ చేస్తున్నాను. అందుకే అదే వీడియో ఈరోజు పెడుతున్నాను. చూడండి ఈరోజు అయితే గిన ఫ్రిడ్జ్ ఎలా క్లీనప్ చేస్తాను, లేదంటే గిన నా ఫ్రిడ్జ్ ఎలా సర్దుతాను అంతా ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి అయితే గిన ఈ వీడియో పూర్తి చూడండి, స్కిప్ చేయకుండా. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ చూడండి ఎలా ఉందో. చూడండి ఎక్కువగా అయితే గిన మా అక్క సామాన్లే ఉంటాయి ఇందులో. అయితే గిన ఫ్రిడ్జ్లో రోజు వాటర్, అలోవేరా జెల్ అట్లా. ఇంకా చూపిస్తాను చూడండి ముందర. చూడండి ఇలా ఉంది ఫ్రిడ్జ్ అయితే గిన. ఇందులో సామాన్ అన్నీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు క్లీనప్ అయితే గిన స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అంటే క్లీనప్ చేయాలని అనుకుంటున్నాను. అందుకే ఇప్పుడు ఏమి ఇంకా సామాన్లు ఏమీ సర్దలేదు. అంటే ఇందులో ఉన్న సామాన్లు అన్నీ తీసేసేసి ఇది క్లీనప్ చేసి తర్వాత సామాన్లు అనేది పెడతాను. అంటే కూరగాయలు అవన్నీ ఫస్ట్ ఇవన్నీ తీసేద్దాము. ఇదైతే చూడండి మా లక్కీకి అయితే మజ్జిగ అన్నము మిక్సీకి వేసేసి వాడికి పెట్టేది, లేదంటే అట్లే పెడితే తినడు. అందుకే మిక్సీకి వేసేసి పెడతాం వాటిని. ఇంకొక టిప్ అయితే ఏమంటే తెలుసా, మా అక్క టిప్ ఇది అయితే గిన లెమన్స్ అయితే ఇట్లా వాటర్లో పెట్టేసి బాక్స్లో పెట్టేసి దీంట్లో వేస్తుంది లెమన్. ఎన్ని రోజులైనా కానీ చెడిపోవు లెమన్స్. ఇవైతే కనీసం ఒక నెల అయింది పెట్టేసి. చూడండి ఎలా ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి కదా. ఇదే మా అక్క రోజు వేసే టిప్ అయితే గిన లెమన్ ఫ్రెష్గా పెట్టుకునేది. ఇప్పుడు చూడండి అన్నీ అయితే సామాన్ తీసేసాను. ఇప్పుడైతే ఇదంతా క్లీన్ చేసేద్దాము. నేనైతే రెడీగా అయితే కన్నా క్లాత్ ఇది పెట్టుకున్నాను. దీంతోనే నేను క్లీనప్ చేసేది. కొద్దిగా ఇక్కడ నేనైతే గిన బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఎందుకంటే అక్కడ మాట్లాడట్లేదు. ఎందుకంటే మా అక్క టీవీ పెట్టుకోను కదా, టీవీ సౌండ్ ఎక్కువగా వస్తుందని ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇప్పుడు ఇదంతా క్లీనప్ చేసేసరికి అయితే గిన చాలా అంటే చాలా ఇదైపోయింది. ఎందుకంటే గిన ఇవి సోప్తో వీటితో ఏమీ చేయకూడదు అని ఉంటుంది మా అక్క. అందుకోసమే నేను లిక్విడ్తో అయితే గిన క్లీనప్ చేసేది. ఇదైతే గిన ఎక్కడ పగిలిపోతాయో అని ఇదొక భయం. ఎందుకంటే మా అమ్మ అయితే కానీ ఎప్పుడైనా కానీ చిన్నప్పటి నుంచి తొర్రు చేతులదానా అంటుంది. ఎందుకంటే ఏ వస్తువైనా చేతిలోకి ఇచ్చినీళ్ళే అది పగులు కొట్టేస్తాను. అది చేయి జారిపోతుంది, నేను పగులు కొట్టను, అది చేయి జారిపోతుంది అంతే. అందుకోసమే ఏదైనా కానీ తీసుకుంటే చేతిలోకి గిన అదే మా అమ్మ చెప్పిందే గుర్తుకొస్తుంది నాకైతే గిన. క్లీనప్ చేస్తుంటే గిన మా మామ అయితే నవ్య ముందు వాటర్ తెచ్చేద్దాం, నాకు పని ఉంది బయటకు వెళ్ళాలి, ముందు వాటర్ తెద్దాంలే అంటే గిన ఇంకా సరే ఒక్క నిమిషం మామ ఇది కొంచెం క్లీనప్ చేసేసి అయితే పోదాం మనం అని చెప్పేసేసి ఇది టకటకటగా చేసేస్తున్నాను క్లీనప్. ఎందుకంటే మా మామ బయటికి వెళ్తారు కదా, ముందుగానే వాటర్ తెచ్చి పెట్టుకుంటే మంచిది కదా అని ఇదైతే క్లీనప్ చేస్తున్నాను. ఎంత క్లీనప్ చేస్తున్నా ఇది మాత్రం పోలే. అందుకే ఇంకెలాగలా తిక్కి పెట్టేసేసాను.
చూద్దాం ఇదంతా క్లీనప్ అయిపోతే గిన వాటర్ తెచ్చేకైతే పోవాలి. ఇక్కడైతే గిన క్లీనప్ చేయాలంటే భయం, ఎందుకంటే ఇది కరెంట్ షాక్ ఏమైనా కొడుతుందో లేదంటే గిన ఏమన్నా అవుతుందో అని భయము. కానీ అయితే గిన మా మామ ధైర్యం చెప్పేస్తాడు, ఏమి కాదు నువ్వు క్లీన్ చేసేసుకో, ఏమన్నా అయితే నన్ను అడుగు అని అట్లా ధైర్యం చెప్పేస్తాడు. అందుకే ధైర్యంతోనే నేనైతే ఫ్రిడ్జ్ క్లీనప్ చేసేకి వచ్చాను, క్లీనప్ చేస్తున్నాను. మీరు అనొచ్చు ఇవి తీసి క్లీన్ చేయొచ్చు కదా అక్క అని. ఇవి తీస్తాను మళ్ళీ వండుకొని ఏదైనా కానీ పగిలిపోయిందంటే అప్పుడు నా పైనే కదా, మళ్ళీ తొరి చేతులదానా అంటారు. అందుకోసమే తీయకోకుండానే అట్లాగే నీట్గానే తుడుస్తాను, అంటే క్లీన్ చేస్తాను నేను అలా ఉన్నా కూడా. అందుకే అలాగే పెట్టేసి క్లీన్ చేసేసాను. ఇక్కడ సైడ్లకు కూడా నేను మొత్తం క్లీన్ చేసేస్తాను. ఇప్పుడైతే గిన అమ్మ ఇది ఇదంతా క్లీన్ అయిపోయింది, కిందది ఒకటి మాత్రమే ఉంది. చూడాలి ఇదంతా క్లీన్ చేసేకి తల నొప్పి వచ్చేస్తుంది. ఎట్లా చేస్తుందేమో మా అక్క అయితే గిన డైలీ, అంటే ప్రతిసారి ఫ్రిడ్జ్ క్లీనప్ మా అక్క ఎట్లా చేస్తుందేమో కానీ నాకైతే ఒక్కసారి చేసేలకి ఇలా అయిపోయింది. కానీ ఇది మాత్రం పూర్తి క్లీన్ చేసేస్తా, ఫాస్ట్ చేసేసిన. ఇప్పుడైతే చూడండి స్లో అయిపోయింది, ఓపికే లేకుండా అయిపోయేది కొంచెం క్లీన్ చేస్తే. చూడండి ఇట్లా ఆడుకుంటాను అయితే గిన. కానీ టైం అవుతుంది మా మామకి. టక అయితే ఇది క్లీన్ చేసేసి ముందు వాటర్ అయితే తెచ్చేయకపోవాల. ఎంత ఫాస్ట్ చేద్దామన్నా కూడా అవుతాను లేదు, కొద్దిగా రెస్ట్ తీసుకోవాలని అనిపిస్తుంది. కానీ రెస్ట్ తీసుకున్న కన్నా మా మామ అయితే గిన ఇప్పుడు చూడు నవ్య అని పిలుస్తున్నారు. ఇప్పుడైతే గిన వాటర్ పోయొచ్చు, మళ్ళీ కొంచెంసేపు తర్వాత క్లీన్ చేద్దాం. ఫస్ట్ వాటర్ తెచ్చేద్దాం, సరేనా? ఇప్పుడైతే గిన ఫ్రిడ్జ్ లోపల అంతా క్లీన్ అప్. ఇవి ఒక పెట్టినది నేను వాటర్ తీసుకొచ్చిపోయే లోపల కాదు, కొద్దిసేపు ఒక నిమిషం క్లీనప్ చేసి పెడతాండి కదా. ఇంకా కొంచెం ఉంది ఇక్కడ ఉంటుంది, ఇక్కడ పైన పెడతాను. నేను అదే చూసాను, అందరూ పెట్టలేదు కదా. చూడండి పక్క ఇట్లా నేను ఇట్లా వాటర్ తెచ్చి బయట పోయే లోపల ఆపిల్ కాయలు దానిమ్మకాయలు దీంట్లోకి పెట్టేసేసింది ఆవిడ మా అక్క. తెగిన క్లీనప్ అయిపోయింది లోపల బయట అంతా కూడా. ఇప్పుడు ఇక్కడ క్లీనప్ చేసేద్దాం. ఇదిను మళ్ళీ వచ్చేసి ఇది క్లీనప్ చేసేస్తాను. ఫస్ట్ టైం వెళ్ళి చూస్తే గిన 4 అవుతుంది టైము, సాయంత్రం 4 అవుతుంది. అయ్యో టైం అయిపోతుంది కదా, బిర్యానీ అయితే క్లీనప్ చేసుకోవాలా. టైం అవుతుంది ఎందుకు అనుకుంటున్నారా, వీడియో అప్లోడ్ చేయాలి కదా 6కి. అందుకనే బిర్యానీ అయితే గిన క్లీనప్ చేసేసుకొని వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నా. ఎంత ఫాస్ట్ అన్నా చేయనిలే, కానీ ఏదో ఒక పని అయితే పడుతూనే ఉంటుంది వీడియో తీసేటప్పుడు. మా మామ వాటర్ తెద్దాం రానవ్య అనేసరికి ఇంకా కింద చూడండి ఎంత చెత్త అయితే ఉందో. అసలు నేను చూసుకోలేదు, కింద మర్చిపోయినాను. కింద ఓపెన్ చేస్తేనే అమ్మ షాక్ అయిపోయినాను నేనైతే గిన. ఇంకా ఇది అంతా గిన బయటికి తీసేసేసి అంతా వాటర్ నానిపిన బట్ట తీసుకొని అంతా క్లీనప్ చేసేస్తాను. చూడండి చేతులు కూడా ఎలా అయిపోయినాయో. ఇప్పుడైతే గిన అంతా ఫ్రిడ్జ్ అయితే క్లీనప్ అయిపోయింది. అసలు ఇప్పుడు చూడండి ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి మొత్తం క్లీనప్ అంతా ఎంత నీట్గా అయిపోయింది క్లీన్ చేసిన తర్వాత. ఇదైతే గిన క్లీన్ చేయలేదు, ఎందుకంటే గిన ఇంకా ఇక్కడ అంతా ఐస్ గడ్డ ఉంది. ఇంక ఇది ఎప్పుడు కరిగేది, ఎప్పుడు క్లీనప్ చేసేదని ఇదైతే ఇంకా క్లీన్ చేయలేదు. దీని లోపల అయితే గిన మా అక్క బీట్రూట్ ఐస్ క్యూబ్, అలోవెరా ఐస్ క్యూబ్ పెట్టుకోండి. మా అక్కకి అయితే సూపర్ మైండ్, ఏమేమి ఎట్లా పెట్టుకుంటుందో తెలీదు, అట్లా పెట్టుకుంటుంది. ఇక్కడంతా క్లీనప్ అయిపోయింది, లోపల కూడా అంతా క్లీనప్ అయిపోయింది. ఇప్పుడు అయితే ఇవన్నీ సర్దేద్దాము. అయితే దీంట్లో ఏమేమి వేయాలా, ఏమేమి పెట్టాలా అన్నీ సర్దేద్దాము. ముందుగా అయితే గిన మా అక్క సామాన్లే పెడదాం, ఎందుకంటే మా అక్క అయితే గిన పెట్టు అని అక్కడి నుంచే చెప్తా ఉంది అప్పుడే గిన. అందుకే ఇప్పుడైతే ఫస్ట్ మా అక్క సామాన్లే పెడదాము. అన్నీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటుంది. ఫ్రిడ్జ్లో ఎక్కువ మా అక్క సామానే ఉంటుంది, ఎందుకంటే మా అక్కకి అంటే అన్నీ టైంకి ఉండాలా, కరెక్ట్గా ఉండాలా, అలాగే చెడిపోకూడదు. వేరే ఐడియాలు కూడా చేస్తుంది చెడిపోకుండా ఉండడానికైతే గిన. మీకు నిమ్మకాయలు బాక్స్ చూపించాను కదా, అది కూడా మా అక్క ఐడియానే చెప్పాను కదా, అట్లా ఐడియాలు చేస్తుంది మా అక్క. ఇవన్నీ పెట్టుకున్నాం మా అక్క సామాన్లు అన్నీ ఒక చోట.
ఇవన్నీ సర్దేసేయాలి. మళ్ళా ఫ్రిడ్జ్లో పడిపోతూ ఉంటుంది, తీస్తూ ఉండాలి. ఇవన్నీ ఏవేవో అయితే నాకైతే తెలియదు. ఒకరోజు అయితే మా అక్క మీ అందరికీ చెప్తుంది లేండి ఏమేమి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా వెళ్ళేలాగా అంత ఎట్లా వాడేది అవన్నీ మా అక్క చెప్తారు. అన్నీ బ్యూటీషియన్గా మా అక్క వెళ్తూ ఉండేది. చిన్న చిన్న బాక్సెస్ గుర్తు చేశాను మా అక్క తగిన ఇంకా చిన్న బాక్స్ పైన పెట్టాను చూడండి అని. ఇవి కూడా ఇక్కడ అయితే సర్దేశాను. ఇదైతే ఫస్ట్ పెట్టేద్దాం అంటే అడ్డం వస్తాను. మా అక్క ఎక్కువగా ఇంట్లో చేసుకునే వస్తువులే వాడుతుంది. లిప్స్టిక్ కానీ లేదంటే ఏమన్నా కానీ అన్ని ఇంట్లోటివే. చూడండి ఎంత బాగా చేసుకుంది. లిప్స్టిక్లు అయితే చేసుకొని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటుంది మా అక్క. ఇదైతే ఇంకా ఈ టోనర్ ఏం టోనర్ ఏం దక్కేది అంటే తెలుగులో చెప్పక్క, ఇంగ్లీష్ మనకు రాదు. లవంగాల టోనర్ అంట. ఇదైతే మా అక్క ఇంటికే రెడీ చేసుకొని పెట్టుకుంది. ఏ దానికోసమేమో నాకైతే తెలీదు. మా అక్క ఒక రోజు అయితే మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇప్పుడైతే మనము తీసి అనేది ఫ్రిడ్జ్ క్లీన్ చేసేసి సర్దడం మాత్రమే కాబట్టి సర్దేస్తున్నాం. నా దర్శనం ఇంకా అయిపోయినాయంట మా అక్కవి, అయిపోయినాయి. ఇదేదో ఉంది, ఇది కూడా పెట్టేసి పూర్తిగా ఇప్పుడైతే మా అక్క సామాన్ అన్నీ సర్దేశాను. ఇప్పుడు వచ్చేసి కూరగాయలు అన్నీ సర్దాలా. ఫస్ట్ అయితే కూరగాయల దగ్గర పోయి అవన్నీ సపరేట్ చేసుకుందాము. మా అక్క మర్చిపోయిన అది పాపం అయితే గిన నవ్వే నేను సపరేట్ చేసి సలే కూర్చోండి నీకు అనింది. ఇప్పుడైతే గిన పాపం మర్చిపోయింది. మళ్ళీ టకాలు వేసేసేసి సపరేట్ చేస్తాను కూరగాయలన్నీ. అంటే ప్యాజ్ సపరేట్, పచ్చిమిర్చి సపరేట్ అట్లా. ఇక్కడైతే ఇవి సర్దేసినాం కాబట్టి కూరగాయల చోటుకి పోదాము. అందుకే కూరగాయలన్నీ పక్కకు తీసుకొని ఇక్కడున్న ఫస్ట్ ఇవి పెట్టు. కొత్తిమీర ఇలాగే కవర్లో కట్టి పెడితే గిన ఒలిచేసి కవర్లో కట్టుకుంటే కొత్తిమీర ఫ్రెష్ ఉంటుందంట మా మమ్మీ చెప్పింది. ఇదైతే లెమన్ చూపించినాను కదా. మీరు కొంచెం ఈ సైడ్కి వస్తే ఇవి పెట్టేసేసి ఇది కూడా కొత్తిమీర ఇక్కడ పెట్టేద్దాం. ఇంకా ఈ లక్కీ ఇదైతే కింద మా లక్కీ ఫుడ్. ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం, లేదంటే చెడిపోతుంది. ఇవైతే కింద చూడండి ఇవైతే క్యారెట్, బీట్రూట్ ఇవి. ఎందుకంటే మా అక్క ఇట్లా బీట్రూట్ జ్యూస్, క్యారెట్ జ్యూస్ తాగుతుంది. అందుకే మా అక్క బాక్స్లో అయితే స్టోర్ చేసుకొని పెట్టుకుంటుంది. ఇట్లా స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులు అయినా కూడా చెడిపోదంట. అందుకే మా అక్క స్టోర్ చేసుకొనే పెట్టుకుంటుంది. మళ్ళీ ఇంకొక ఐడియా కూడా ఉంది మా అక్క దగ్గర. ఏమిటంటే కన్నా నా దోశలో ఈరోజు బీట్రూట్ కాదక్క, ఇవి కాదా, ఇంకొక రెడ్ ఉంది.
రెడ్ బాక్స్, రెడ్ కలర్ ఉంది వైట్ బాక్స్లో. అవేంటివి? బీట్రూట్ ఐస్ క్రీమ్స్. అవి జ్యూస్వే కదా? జ్యూస్వే. ఇదైతే కింద గడ్డ కట్టిపోయింది, ఎందుకంటే పాపం మా అక్క తాగలేదు కదా, అందుకు వాడలేదు, తాగలేదు పాపం. చూడండి, చూపి. బీట్రూట్ ఐస్ క్రీమ్సే కదా, చూపి. ఇలా మా అక్క అయితే కూడా ఇంకొక ఐడియా, అట్లా స్టోర్ చేసుకొని పెట్టుకుంటుంది, మళ్ళీ ఇలా ఐస్ క్యూబ్స్ చేసుకొని పెట్టుకుంటుంది. ఎందుకంటే కదా మనకు ఒక్కోసారి కరెంట్ ఉండదు, ఒక్కోసారి టైం ఉండదు కదా, అందుకోసమే మాకు ఇలా ఐస్ క్యూబ్ అన్నీ చేసుకొని పెట్టుకుంటుంది. ఒక 3 ఐస్ క్యూబ్లు వేసుకొనేసి గ్లాస్లో వాటర్ వేసుకొని తాగేస్తుంది. అదే బీట్రూట్ జ్యూస్. ఇట్లా ఐస్ క్యూబ్లో ఏమేమి వేస్తుంది ఇవన్నీ మనకైతే తెలీదు, మా అక్కకైతే తెలుసు. ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాయి, ఇక్కడ ఉన్నవన్నీ అయితే సర్దేసేసాను. ఇప్పుడు ఇది బంద్ చేసేసేసి అక్కడ ఉన్న అవి తెచ్చుకున్నాం. ఇక్కడికైతే వచ్చేసినాం. ఇప్పుడు కూరగాయల కాడికి ఇవన్నీ సపరేట్ చేసుకొని అప్పుడు ఫ్రిడ్జ్ దగ్గర పోయి ఫ్రిడ్జ్లోకి అంతా సరి చేస్తాము. ఈ గంట పీకే అంత టైం లేదు, అందుకే చింపేసేస్తాను. అది నేను ఇప్పుడే పార్సల్ చేసినాను. ఇప్పుడు చేసినావా? ఇప్పుడే అంతగా చేసి దాంట్లో పెట్టినా. చెప్పాలా కదా, మా అక్క ఇప్పుడే పార్సల్ చేసి అంత ఏరేసి పెట్టిందంటే నాకు తెలియక నేను వచ్చి చింపేసేసిన కవర్. ఇవన్నీ అయిపోయినాయా? అవంతా అయిపోయింది, ఇది చెట్టు తీయాలంటే. అక్కడ తెగునా ఇవన్నీ పచ్చిమిర్చి సపరేట్. ఓకేనా? లక్కీ ఏరా ఇది నీ రోడ్డా? పాపం లక్కీ ఇక్కడైతే గిన మా లక్కీ పైన అరిసేసాను, మీరేమనుకోద్దండి, ఎందుకంటే తమాషగా వేసినాను అక్క అలాగా. ఎందుకంటే అలా అరిస్తేనే అది పడుకుంటుంది, లేదంటే తిరిగి తిరిగి అరుస్తూనే ఉంటుంది. నాకైతే నేను వచ్చే లోపల అప్పుడే ఏరేసేసింది, అందుకే ఇవన్నీ పెట్టేసేస్తాను. చిన్న చిన్న కవర్ ఇచ్చేసేసి ఇంక ఇప్పుడైతే గిన సర్దేసేద్దాం ఇవన్నీ. మీకు ఈ సైడ్ కనిపించేది కదా. అయ్యో తగిలాడికి తగిలే, అడ్డం వస్తే అట్లే తగులుతుంది. ఇదే లక్కీ ఇక్కడ దానన్న ఇక్కడ పడుకుందరు కొంచెం సేపు, పడుకోడ కొంచెం సేపు. అడ్డం వస్తూనే ఉంటాడు మా లక్కీగాడు అయితే గిన, మళ్ళా వస్తుంది చూడు. పాలు కావాలేమో, కొంచెం సేపు ఉండు నాన్న. లక్కీ మా అక్క అయితే గిన కూరగాయలన్నీ ఫ్రెష్ ఉండాలని సపరేట్ తీసి ఇట్లా కవర్లో కట్టేస్తుంది. నేనేం చేస్తానంటే ఫ్రిడ్జ్ కలకలాడాలని కవర్ ఓపెన్ చేసేసి ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా వేసేస్తాను కదా, ఇట్లా వేసేస్తాం. టమాటాని ఇటు ఒక సైడ్కి వేసేది. ఇవి క్యాప్సికము, ఇవైతే గిన ఇట్లా కవర్లో కట్టేసేసి పెట్టేస్తుంది, ఎందుకంటే అలా గలీజ్ కాకుండా ఉంటుందని. ఇది వచ్చేసి ఇది కూడా కొత్తిమీర. మా ఇంట్లో అయితే కొత్తిమీర అట్లా ఎంత ఉంటుందో అయితే గిన మా ఇంట్లో కొత్తిమీర తెస్తూనే ఉంటారు, ఇది అయిపోదు. ఇదంతా కొత్తిమీరే చూడండి, ఇదంతా కొత్తిమీరే. సోరకాయ అయితే ఇట్లా పెట్టేసేది మేము. ఇప్పుడైతే ఇంకా ఉన్నాయి, కవర్ ఇస్తే కవర్లో వేసేస్తాను. ఇప్పుడు కాదు, ఈ సైడ్ వేసేసాను, ఆ సైడ్ ఖాళీ ఉంది కదా. లేదు ఫుల్ ఉంది, ఏం పెట్టాలా?
మా అక్క అయితే గిన ఎప్పుడైనా ఇది పచ్చిమిర్చి వచ్చేసేసి ఇవి తొట్టాలు తీసేసేసి ఒక బాక్స్లో పెట్టి పెడుతుంది. అట్లయితే గిన ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. అలా అందుకని ఈరోజు అయితే గిన కొన్నే ఉన్నాయి. అందుకనే మాకు ఏమి అయిపోతుందిలే తొందరగానే, ఏమి చెడిపోయి అన్ని రోజులు ఉండవులే అనింది. అందుకే తొట్టాలని తీయలేదు, అట్లే వేసేస్తున్నా. దీంట్లో పచ్చిమిర్చి టమోటా ఇంట్లో వేసేసేసాము. ఇప్పుడు ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇవైతే గిన ఇంకా వంకాయలు ఇవైతే గిన ఇవి అంతే కవర్లో కట్టేసేసి పెట్టేది. ఎందుకంటే గిన ఎక్కువ రోజులు ఉంటాయి, మళ్ళీ అలాగే ఏమి చెడిపోవని. ఇవి వచ్చేసేసి చిక్కుడుకాయ. ఇవైతే గిన నాకు ఫేవరెట్. మా అమ్మ చేస్తే గిన భలే చేస్తుంది, మా అక్క చేసినా కూడా సూపర్ చేస్తుంది. ఇవైతే నాకు చాలా ఇష్టం. ఇవి కూడా కవర్లోనే అన్నీ అంతే, ఏమైనా కానీ కూరగాయలు కానీ ఇదే కవర్లో కట్టి పెడితే కొన్ని రోజులు ఉంటాయని మా అమ్మ చెప్పిన ఐడియా మా అక్క పాటిస్తూ ఉంది. ఇలా కొన్ని ఐడియాలు అయితే గిన మా అక్కవి ఉన్నాయి, మా అమ్మవి ఉన్నాయి. ఇంకా మా మామ అయితే గిన చెప్తాను, మా మామ ఏం చెప్తున్నాడో అది కూడా చెప్తాను మీకు. ఇవైతే గిన అయ్యో పడిపా. ఇవి ఆలుగడ్డ అయితే గిన ఆలుగడ్డను మళ్ళీ అలాగే ప్యాజు రెండు కలిపి పెడితే విషం అవుతాయని మా మామ చెప్తారు. ఎప్పుడు కలిపి పెట్టకూడదు, అలాగే ఫ్రిడ్జ్లో కూడా పెట్టకూడదు ఆలుగడ్డ అయితే గిన. అందుకే ఈ ఆలుగడ్డ అయితే మేము బయట పెట్టేసాము. ప్యాజులో కూడా కలపం మేమైతే ఈ ఆలుగడ్డలు. ఇవి బీన్స్, ఇవి మునక్కాయ. ఇవి కూడా అంతే కవర్లోనే పెట్టేది. ఈ మునక్కాయలు అయితే మా అక్క ఏం చేస్తుందంటే ఇవన్నీ బాగా ఇక్కడ ఎంత కూరకి ఎంత సైజు కట్ కావాలో అంత సైడ్ కట్ చేసుకొనేసి బాక్స్లో పెట్టుకుంటుంది. ఇంకా అవి ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఇంకా ఎలాంటి ఖరాబు కాదు. ఇప్పుడైతే గిన మా అక్కకు బాగాలేదు కదా, మళ్ళీ చేసుకుంటుంది నిదానంగా. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఎందుకంటే మళ్ళా ఎందుకు ఇప్పుడైతే గిన ఎక్స్ప్లెయిన్ చేశాకే నవ్వు వస్తుంది. ఏమక్క మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయలే. నేనైతే గిన ఇట్లా ఫ్రిడ్జ్ క్లీనప్ మళ్ళీ ఫ్రిడ్జ్ సర్దుతుంటే మా అక్క అయితే నవ్వేస్తుంది. ఎందుకు నవ్వుతుంది మాకే అర్థం కాలేదు, కానీ నవ్వుతా ఉంది. ఇప్పుడైతే అయిపోయింది చూడండి. ఇప్పుడు ఇవి పాతవి పచ్చిమిర్చి, కనీసం ఒక నెలన్నా అయ్యింటాయి. అప్పుడు పచ్చిమిర్చి ఇలా స్టోర్ చేసి తొట్టాలు తీసి ఇట్లా స్టోర్ చేసి పెట్టుకున్నాం. ఇప్పటి వరకు కూడా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి, ఫ్రెష్గా ఉన్నాయి. ఇట్లా ఉంటాయి. ఎక్కువ ఉంటే ఇట్లా పెట్టుకోవచ్చు, తక్కువ ఉంటే నార్మల్గా పెట్టుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఫ్రిడ్జ్ అయితే క్లీనప్ అయిపోయింది. ఈ కొత్తిమీర ఇక్కడ ఫ్రూట్స్ పెట్టలే చూడండి. ఏదన్నా మర్చిపోనిలే మా అక్క వస్తువులు మాత్రం అస్సలు మర్చిపోదు. ఫ్రూట్స్ ఇవి యాపిల్కాయ, దాలిమకాయ. ఇవి ఫ్రూట్స్ పెట్టలేదు, అన్నీ పెట్టేసినానంటే కన్నా ఇంకా ఫ్రూట్స్ పెట్టలేదు అని చెప్తాంది. అందుకే ఇవి కూడా ఫస్ట్ పెట్టేద్దాం. సైడ్కి పెట్టాలా, ఫ్రంట్ పెట్టాలా? సైడ్ పెట్టేసాం, సైడ్కే పెట్టేద్దాం. అల్లము ఆలుగడ్డ అయితే ఇట్లా బుట్టలు వేసుకొని బయట పెట్టుకుంటాం, ఫ్రిడ్జ్లో పెట్టాం అల్లం కానీ ఆలుగడ్డ కానీ. ఎందుకంటే విషం అవుతాయని మా మామ చెప్తారు. అందుకే రైస్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టినాడు, ఎందుకంటే అది కూడా మంచిది కాదు రైస్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే. ఇప్పుడైతే గిన సపరేట్ పెట్టేస్తాం. ఎందుకు అరుస్తాను వాళ్ళకి? అయితే గిన ఫ్రిడ్జ్ క్లీనప్ అయిపోయింది, అలాగే ఫ్రిడ్జ్ సర్దడం కూడా అయిపోయింది. మీకైతే ఒకసారి ఫ్రిడ్జ్ మొత్తం చూపిస్తాను చూడండి ఎలా ఉందో. బయట అయితే అంతా క్లీనప్ చేసేసాను నేను. లోపల చూద్దాం చూడండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి అంతే. తెచ్చుకున్నామంటే తెచ్చుకున్నాం కూరగాయలు. మా మామయ్య తెచ్చేది కూరగాయలు అయితే ఎప్పుడైతే గినా చాలా తెస్తాడు. ఈరోజు ఏమో బతికిపోయినాను, వీడియో తీసే టైంకే తక్కువ తెచ్చినారు కాబట్టి ఎక్కువ పని లేదు. నాకైతే తక్కువ పని ఉంది నేను సర్దేటప్పుడు. మా అక్క సర్దేటప్పుడు అయితే గినా ఎన్ని కూరగాయలు తెచ్చినప్పుడు అయితే మా అక్క సర్దలేక అయిపోతుంది.
చూడండి ఇది చూసే గుర్తుకొచ్చా, పాలు తీసినాను, పాలు మాత్రం పెట్టలే. ఫస్ట్ పాలు పెట్టేద్దాం. నీవే పాలు పెడతాను, తీసేస్తా. పాలు పెట్టేస్తాం ఇప్పుడు. ఇది క్లీనప్ ఇదైతే ఇంకా చూసినారు కదా ప్యాజు, ఇది పెట్టుకునేది. ఇది ఇలా సర్దుకున్నా నేనైతే నాకు వచ్చినట్లుగా, నాకు అయినట్లుగా ఫ్రిడ్జ్ అయితే ఇలా క్లీన్ చేసి సర్దుకున్నా. సైడ్ రా, సైడ్ రా, పాలు ఇస్తానులే, సైడ్ రా. పాపం మా లక్కీకి అయితే డెలివరీ పెయిన్స్ స్టార్ట్ అయినట్లున్నాయి. ఎక్కడ చిక్కితే అక్కడ పడిపోతుంది బిడ్డ. ఎప్పుడు వస్తుందో తెలీదు, ఈరోజు రావచ్చు, రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు. పాపం చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయింది. ఎక్కడ చిక్కితే అక్కడ పడిపోతుంది, అసలు లేవట్లేదు. ఎప్పుడు హుషారుండే మా లక్కీ ఈరోజు అయితే చాలా అంటే చాలా డల్గా అయిపోయింది. ఇక్కడ చేయి పెడితేగిన పిల్లలు కూడా కదిలేది తెలుస్తుంది. మనుషులకే కాదు పిల్లలకు కూడా నొప్పులు అనేది ఉంటుంది కదా పాపం. పిల్లలకు కూడా మూగజీవులకు కూడా ఎప్పుడు డెలివరీ అవుతుంది వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు మా లక్కీ డెలివరీ అయ్యే ముందు ఇంకా అస్సలు బయట పోదనమాట. మాకు ఇంకా అదే సిగ్నల్. పాపం చాలా అంటే చాలా డల్గా ఉంది. లక్కీ ఏమైంది మా లక్కీ? లక్కీ ఏమైంది నాన్న? నొప్పి ఉందా లక్కీ? చూడు లక్కీ. సరే ఇది ఇంకా ఇప్పుడు మాట్లాడదే, చాలా నీరసిచ్చిపోయింది పాపము. నీరసం పడిపోయింది మా లక్కీ అయితే. లక్కీ పాలు కావాలా లక్కీ? అసలు మాట్లాడదు. ఇంకా కొంచెం సేపు తర్వాత నా దగ్గర వచ్చి పడుకుంటుంది. ఇంకా ఆమెకు పాయ అయితే చూసినారు కదా నేను ఫ్రిడ్జ్ క్లీనప్ ఎలా చేశాను, అలాగే మా లక్కీ ఎలా నన్ను సతాయించిందో, అలాగే వచ్చేసేసి ఫ్రిడ్జ్ ఎలా సర్దినానో మొత్తం మీకైతే చూపించానని అనుకుంటున్నాను. అలాగే అయితే ఈ వీడియో మీకు చెప్పాను కదా, కూరగాయలు కన్నిట్లు ఇలా చిన్న చిన్న టిప్స్ అయితే మీకు చెప్పాను కదా. మాకు తెలిసిన టిప్స్ అయితే ఇవి. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.